తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గవర్నర్ని కలిశారు. ఏ కారణం చేత ఆయన కలిశారు అనే దాని మీద చర్చ జరుగుతుంది. మరోవైపు యూత్ ఇప్పుడు గాంధీ హాస్పిటల్లో వాళ్ళకున్నట్టు సమస్యల మీద ఉద్యమాలు చేస్తున్నాయి. ఈ సమకాలీన రాజకీయాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రకరకాలు ఉన్నాయి. వాటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ అలాగే రాజకీయ అనుభవం దాదాపు 2-3 పార్టీల్లో ఉంది బిఎన్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ అవుదాం. నమస్తే. సో బిఎన్ గారు చాలా రోజులు అయింది, ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు పైనే. సో ఇప్పుడున్న రాజకీయాల్లో ఏంటి, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నట్ట లేదంటే అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వేషన్ ఏం లేదన్న, యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాము. కాకపోతే ఎలక్షన్స్ అయినాయి కదా, మన శాసనసభ ఎన్నికలైనాయి, తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అయినాయి. మన ఎంపీ ఎలక్షన్ అప్పుడు కూడా మలక్పేట్ కోఆర్డినేటర్గా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా క్యాన్వాసింగ్ చేయడం జరిగింది. ఇక్కడ నాగేందర్ గారు కూడా చేస్తే ఇక్కడ కూడా చేయడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇంకా పీసీసీ, కొత్త పీసీసీ ఇవన్నీ వచ్చిన తర్వాత కానీ ఇంకా పోర్ట్ఫోలియోలు ఇచ్చిన తర్వాత బాధ్యతలు ఇస్తే ఏదైనా కూడా. అందుకే అడిగింది. యాక్చువల్గా యాక్టివ్ పాలిటిక్స్లో అంటే మీడియాలో బాగా కనిపించేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు యాక్షన్ తెలుసు ఇవన్నీ మాకు, అంటే లోక్సభ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో చేశారు. కానీ యాక్టివ్గా అంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మెయిన్ పర్సన్స్ ఎవరంటే టీవీలో కనిపించి పార్టీ వర్షన్ వినిపించేలాగా ముందుకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు రాకపోవడానికి కారణం ఇదేనా? అంటే టీడీపీలో ఉన్నప్పుడన్నా నేను రాష్ట్ర టీఎన్టీసీ అధ్యక్షుని ఉంటే, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఉంటే, ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఉంటే, అనేక కర్మాగారాల్లో నేను కార్మిక నాయకుని ఉంటే, కాబట్టి హైదరాబాద్లో ఉన్న రాజకీయాలన్నీ కూడా మా చుట్టే తిరిగేది. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు బైఫర్కేషన్ చేసిన తర్వాత, అక్కడ వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీ రోల్ చేసినప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడు ఉన్నప్పుడు చాలా యాక్టివ్గా పనిచేసి, ఆయన కూడా అప్పుడు స్పోక్స్ పర్సనే కదా, ఆయన కూడా స్పోక్స్ పర్సన్ తోటి, తర్వాత మీరు స్పోక్స్ పర్సనే, అప్పుడు ఆయన స్పోక్స్ పర్సనే విన్నారు. ఇక తర్వాత మీకు అందరికీ తెలుసు కదా, బైఫర్కేషన్ అయిన తర్వాత పార్టీ ఏ విధంగా, కేసీఆర్ గారు ఏ విధంగా ఒక ముద్ర వేసి టీడీపీని, కాంగ్రెస్ ఆంధ్ర పార్టీ అని ఒక ముద్ర వేసి అన్ని పార్టీలకు వెళ్ళి ఎంపీలను తీసుకున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు కేసీఆర్ గారు, ఈ రోజు ఎప్పుడు లబలబా అని మొత్తుకుంటా ఉన్నాడు ఈరోజు. కాబట్టి టిట్ ఫర్ టాట్ లాగా న్యాచురల్ జస్టిస్ అని ఒకటి ఉంటుంది. సో అది కంపల్సరీ అక్కడికే వస్తుంది రిజల్ట్ అనేది. ఈ మొత్తం జర్నీలో కీలకమైనటువంటి ఒక మెయిన్ క్రీమ్లో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన తర్వాత టీఆర్ఎస్కి వెళ్ళారు కదా, టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు కాంగ్రెస్కి ఎలక్షన్ ముందు వచ్చారు. ఈ టోటల్ ప్రయాణంలో మీరు రాజకీయంగా ఎంజాయ్ చేసిన డయాస్ ఏది? డెఫినెట్లీ తెలుగుదేశం అన్న. ఎందుకంటే అన్నగారు పెట్టిన పార్టీ అక్కడ ఒక విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్, అది రీజనల్ పార్టీ అయినప్పటికీ పార్లమెంటరీ డెమోక్రసీలో ఎట్లుంటుంది అంటేనా, విత్ ఇన్ ది ఫ్రేమ్ వర్క్లో పనిచేయాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడు గతంలో సరే ఏ ప్రాంతీయ పార్టీ అయినా వ్యక్తుల మీదనే నడుస్తుంది, వాళ్ళ యొక్క ఎజెండా మీదనే నడుస్తుంది. కానీ వర్కింగ్ స్టైల్ అనేది డిఫరెంట్ ఉంటుంది. మీకు తెలియదు ఏముంది, పోలిట్ బ్యూరో ఉండేది. అందరితోటి చంద్రబాబు నాయుడు ఏ విషయం చిన్నదైనా కూడా పొలిట్ బ్యూరోలో పెట్టి డ్యూ ప్రాసెస్, దాని ప్రకారం ఆయన తీసుకుంటారు. అది కూడా ఏ ప్రాంతీయ పార్టీ అయినా అదే. ఇప్పుడు అసలు నేషనల్ పార్టీలు కూడా అలానే ఉన్నాయి. బీజేపీ వచ్చిన తర్వాత, బీజేపీ నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత ఇంకెక్కువ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అనుకుంటే ఈరోజు జాతీయ పార్టీ బీజేపీ కూడా మోదీ మీదనే నడుస్తుంది. వాళ్ళ యొక్క సిద్ధాంతం ఎక్కడ పోయిందో, వాళ్ళ వైవిధ్యం ఎక్కడ పోయిందో తెలియదు. కానీ ఈరోజు మన మోదీ మీదనే ఎలక్షన్ జరిగింది, మీ అందరికి తెలిసిన విషయమే. కాబట్టి అందరూ కూడా 400 400 పార్ అంటే 400 అందరు అయిపోయింది ఈరోజు. కాబట్టి ఈరోజు ప్రాంతీయ పార్టీ ఏదైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కానీ, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఒక విలువలు అనేది ఉండేది ఆ రోజు. ఇప్పుడు ఒక జనరేషన్ గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడున్న పొలిటికల్ సినారియోలో ఈరోజు ఎన్నికలు ఏ విధంగా జరుగుతున్నాయో మీకు తెలుసు. ఒకరోజు ధర్నా అంటే 1000-2000 మంది వాలంటరీగా వచ్చే పరిస్థితి ఉంది. ఈరోజు ఏ పార్టీ కూడా వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉండే. జాతీయ పార్టీలో మేము కొత్తగా రావడం జరిగింది. అందులో కూడా కాంగ్రెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఛానల్స్ ఉంటాయి ఇక్కడ, జాతీయ పార్టీ కాబట్టి. సో 29 రాష్ట్రాలను చూసుకోవాలి కాబట్టి ఏఐసిసి వాళ్ళ బాధ్యతలు వేరు ఉంటాయి. కాబట్టి అక్కడి నుంచి ఇన్ఛార్జీలు వస్తుంటారు, వాళ్ళకు అప్రైజల్ చేయాల్సి వస్తుంటుంది. ఈరోజు ప్రాంతీయ పార్టీలు ఏముంటుంది, ఆ అధినాయకుడిని పట్టుకుంటే 20 ఏళ్ళైనా అక్కడనే ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు, డిఫరెంట్. ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి గారు మరి అయిపోయింది, మొన్న 27కి అయిపోయింది. కాబట్టి కొత్త పీసీసీ ప్రెసిడెంట్ వస్తాడు.
ఈ పార్లమెంట్ ఇంట్లో ఏంటంటే లిబర్టీ ఎక్కువ, స్వాతంత్రం ఎక్కువ. ఇవాళ ఇంకొకరు ఉంటారు, ఇంకా రేపు ఇంకొకరు కావచ్చు. కాబట్టి ఇక్కడ కొద్దిగా ఫ్రేమ్వర్క్ విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్లో జరిగినా కూడా ఒక్కొక్కసారి మనం ఆ విధంగా చొచ్చుకొని పోయే అవకాశం ఉండదు. అలవాటు అయిపోయిందా మరి కాంగ్రెస్ పార్టీ? ఇంకా అలవాటు కాలేదన్న. అదే క్వైట్ ఆపోజిట్ కదా, కొంచెం రైట్ ఆపోజిట్. కాబట్టి అలవాటు అయితే అది పెద్ద ఇష్యూ కాదు. ఏదైనా కూడా ప్రజల సేవ చేయడానికి ఏదో పార్టీలన్నీ ఉన్నాయి కూడా, ప్రభుత్వం అయినా ఏదైనా కూడా స్టైల్ వేరే ఉండొచ్చు కానీ వర్కింగ్ మాత్రం ఫర్ ద పీపుల్, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ కదా. కాబట్టి దాంట్లో పెద్ద ఇష్యూ ఏముండదు. కాకపోతే జాతీయ పార్టీ కాబట్టి చేసుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక హామీ అయితే ఇచ్చుంటారుగా మీకు. ఆ హామీ ఫుల్ఫిల్ అవుతుందా, అయ్యే దిశగా ఏమైనా కనపడుతుందా లేదా? ఒకటన్నా, ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి నేనేందో తెలుసు, ఎం నరేందర్ రెడ్డి గారికి ఏమో తెలుసు, ఇంకా పెద్ద నాయకులు కూడా అందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు ఇంకా టైం ఉంది కదా, ఇంత తొందరగా మనం వాళ్ళని కూడా ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. కొత్త వారికి అంటే మన గురించి చెప్పొచ్చు. పిసిసి ప్రెసిడెంట్ కానీ ముఖ్యమంత్రి కానీ ఇద్దరు ఒకరే. అడ్వైజర్ టు సీఎం వేం నరేందర్ రెడ్డి అన్న కూడా మన గురించి 20 ఏళ్ళ నుంచి తెలుసు. సమకాలీకులు పైగా గతంలో. మనం కూడా ఒకటేసారి పోయి వాళ్ళకి ప్రెషర్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇస్తారనే మేము ఆశిస్తున్నాం, చూద్దాం. అంటే ఒక హామీ ఇచ్చిన తర్వాతనే జాయిన్ అయ్యారా కాంగ్రెస్ పార్టీలో? ఏం లేకుండానే బేషరతుగా జాయిన్ అయ్యారా? ఇప్పుడు ధర్మసత్రం కాదు కదా ఇది. రాజకీయం అన్న తర్వాత ఏదో పదవి ఉంటేనే మనం ప్రజలకు సేవ చేయగలుగుతాం. ఇప్పుడు కూడా చేస్తాం, ఇండైరెక్ట్గా చేస్తాం. ప్రజాస్వామ్యంలో మేము విద్యార్థి దశ నుంచి 30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. పార్టీ పదవి లేకున్నా కూడా మేము ప్రజల్లో ఉన్నాం ఇప్పటికీ. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఆ రోజు పీజీఆర్ నుంచి కొట్లాడుకుంటా ఈ రోజుకి ఖైరతాబాద్లో రాజకీయాలు చేస్తాము. ఏనాడు కూడా మేము అఫీషియల్గా పదవులు చేసింది ఏం లేదు. పార్టీ పదవులే కానీ గవర్నమెంట్ పదవులు అంటే మాకు ఎప్పుడు రాలేదు. పార్టీ పదవులు ఉంటేనే కదా ఇప్పుడు మీకు పార్టీ పదవి ఇచ్చి మీకు ఇస్తే ఈ పార్టీ వాయిస్ బలంగా వెళ్ళుండేది కదా. ఎగ్జాక్ట్లీ. ఏంటంటే ఇప్పుడు కొత్త పీసీస్ వచ్చిన తర్వాత ఇస్తారని అనుకుంటున్నా, చూద్దాం ఏం జరుగుతుందో. సో ఇప్పుడు ఏంటి మరి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది? ఆయన ఏమో బీఆర్ఎస్ వాళ్ళు ఏమో జస్ట్ ఇంకా 20 రోజులు ఆగానే గవర్నమెంట్ పడిపోతుందని ఎప్పటికప్పుడు అంటున్నారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు గెలిచిన 10 రోజులకే అన్నారు 3 నెలలు ఉండదు, 6 నెలలు ఉండదు. ఈ విధంగా పిల్లి శాపనార్థాలు పెట్టినట్టు పెడతా ఉన్నారు వాళ్ళు. ఒకసారి మ్యాండేట్ ఇచ్చిండ్రు, 65 సీట్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఏం చెప్తున్నారు, 6 నెలల్లో పోతుంది లేకుంటే 3 నెలల్లో పోతుంది అని చెప్పడం అది మంచి పద్ధతి కాదు. 10 సంవత్సరాలు మీరు 9.5 సంవత్సరాలు మీరు ఎంజాయ్ చేసారు పవర్ని. ఒక 5 సంవత్సరాలు కనీసము. ఇప్పుడు ఏంటంటే మ్యాండేట్ ఇచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత పర్ఫార్మెన్స్ ఏందో తెలుస్తుంది. ఇప్పటివరకు పరిపాలన షురూ కాలేదు. వచ్చిన 1-2 నెలల్లోనే మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత రాబోయే రోజుల్లో మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. ఒక 2 ఇయర్స్ తర్వాత ఆయన పరిపాలన ఏందని తెలుస్తుంది. అప్పుడు చెప్పాలి కానీ ఇప్పుడే ఏదో ఇమ్మెచ్యూర్ లీడర్ లాగా ఇప్పుడు పడిపోతుందని చెప్తే, ఈ విధంగా పడిపోతుందంటే నీ ఎమ్మెల్యేలు ఎందుకు పోతున్నారు? నీ మీద ట్రస్ట్ లేకనే వెళ్ళిపోతున్నారు కదా. నీ దగ్గర అంత గట్సే ఉంటే 6 నెలల్లో పడిపోతుందని పబ్లిక్లో చెప్తున్నావు కానీ నీ ఎమ్మెల్యేలో వింటారు. 6 నెలల్లో పడిపోతే నీ ఎమ్మెల్యే ఎందుకు పోతారు? 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని చెప్పి కేసీఆర్ ఈ మధ్యకాలంలో చేసినటువంటి ఒక వ్యాఖ్య గుర్తుందా? గుర్తున్నది. 25 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కేసీఆర్కి టచ్లో ఉంటే మరి నీ దగ్గర ఉన్న 6-7 మంది ఎమ్మెల్యేలు ఎందుకు జారుతున్నారు? నువ్వు ఎప్పుడైతే కన్విన్స్ చేయలేవో, ఒక లీడర్ ఒక కార్యకర్తని కన్విన్స్ చేస్తే అతను ఉంటాడు. నువ్వు ఉద్యమకారునిగా 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి అన్ని విధాల డబ్బులు ఉండి వెల్త్ హెల్త్ అన్నీ ఉన్న తర్వాత నీ యొక్క 39 మందినే కాపాడుకోలేకపోతున్నావు. ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు కాంగ్రెస్లో ఉన్న 25 మంది నాకు టచ్లో ఉన్నది అనేది ఏ విధంగా అర్థం చేసుకోవాలో మీ అందరికీ తెలుసు. ఇంకోటి ఏంటంటే ఏకనాథ్ షిండే వచ్చేస్తున్నారు అనేది తరచూ వినిపిస్తుంది కదా. రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుంచి వినిపిస్తుంది ఇది. ఏంటి ఆ ఏకనాథ్ షిండే ఎవరు? ఏకనాథ్ లేదు, తోకనాథ్ షిండే లేదు, కేసీఆర్ అన్నట్టు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయిందన్న, 7వ నెల నడుస్తూ ఉంది. అందరూ కూడా 10 సంవత్సరాల నుంచి కార్యకర్తలు జైలులో పోయి కేసులు పెట్టుకొని కాంగ్రెస్ కార్యకర్తలంతా బాధపడి ఉన్నారు. ఈరోజు వచ్చిన తర్వాత ఏదైతే 6 గ్యారెంటీలు ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు రుణమాఫీ కూడా ఆగస్టు 15 లోపల చేస్తామంటున్నాడు. ఒక్కొక్కటి చేస్తున్నాం. రైతు బంధు కానీ, రైతు భరోసా కానీ, ఈ యొక్క బోనస్ కానీ ఇవన్నీ సన్నోట్లకి ఇస్తామంటున్నారు. ఇప్పుడు అవన్నీ చేసుకున్న తర్వాతనే కదా నేను ఇంతకుముందు అన్నట్టుగా 2 సంవత్సరాలు అయితే కానీ తెలియదు. అప్పుడు ఏకనాథ్ షిండేనా ఇంకో షిండే వస్తాడని అప్పుడు అనాలి. కానీ ఇప్పుడు ఏకనాథ్ షిండే లేరు, ఎవరు లేరు. ఏమైనా ఉంటే నీ దాంట్లోనే ఉండాలి, హరీష్ రావు ఇంకెవరో ఎక్స్‌జెడ్. ఎందుకంటే ఆ 39 మంది తీసుకొని వచ్చి ఇంకేదైనా చేసినా చేసుకోవచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ షిండే కావాల్సిన అవసరం ఎవరికి లేదు.
సీనియర్స్ కోమటిరెడ్డి వెంకరెడ్డి కానీ రాజనరసింహ కానీ అందరూ కూడా ఈరోజు బట్టి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరూ కూడా దే ఆర్ ఎంజాయింగ్ దేర్. వాళ్ళు ముఖ్యమంత్రులు కాకపోవచ్చు, వాళ్ళ పోర్ట్ఫోలియో వాళ్ళు. కాంగ్రెస్ పార్టీలో ఆ బ్యూటిఫుల్ ఉంటుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరికి వాళ్ళే సీఎం. ఏముండే ఒక మినిస్టర్ కూడా అందరు చెప్పారు, మహమూద్ అలీ. ఆ రోజు మేము ఉండేది సోమాజిగూడనే, ప్రగతి భవన్లో మీటింగ్ జరుగుతుంటుంది. కమిషనర్ డీజీపీ ఏమో సీఎం పక్కన ఉంటాడు, హోమ్ మినిస్టర్ గేట్ దగ్గర ఆపితే ఇంటికి పోయిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఒక్కటే ఉండట్టు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. కాబట్టి ఎవరికి వాళ్ళు వాళ్ళ శాఖలలో వాళ్ళకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ విధంగా నడిపించాలి, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలని అన్నీ ఉన్నాయి. ఈరోజు ఒకటి చూడండి, మీరు అన్నట్టుగా ఈరోజు అసెంబ్లీ సాక్షిగా జగదీశ్వర్ రెడ్డి కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఒక ఛాలెంజ్ విసిరిండు. ఏమని, మీకు ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకోండి, ఒక కమిషన్ ఏంటి సిట్టింగ్ జడ్జితోటి ఏమని చెప్పిండు. ఇదే మన జగదీశ్వర్ రెడ్డి గారు. అయితే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఏమని చెప్తే వాళ్ళకు, మా దగ్గర ఇప్పటికే తక్కువ ఉన్నారు జడ్జిలు, మీరు రిటైర్డ్ జడ్జి తోటి వేసుకోండి, మీరు దానికి దీనికి ఏం తేడా లేదన్న. ఈరోజు ఎల్ నరసింహారెడ్డి గారిని జస్టిస్ కమిషన్ వేస్తే రిటైర్డ్ జడ్జి తోటి మీది నీకు చెల్లదు అన్నప్పుడు నీకేముంది, పోయి చెప్పుకోండి, మీకు ఏదైనా ఉంటే చెప్పుకోండి. ఇది తప్ప మీకు మీరు అడ్వకేట్ కూడా కదా, సో అసలు అది చట్టబద్ధత కాదు, చట్టబద్ధతతో కూడినటువంటి కమిషన్ కాదు అంటున్నాడు కదా కేసీఆర్. లెటర్ కూడా రాశాడు కదా. చాలా తప్పది. నేనేమంది కొట్టేసింది కదా, ఈరోజే జడ్జిమెంట్ వచ్చింది కదా. ఏమొచ్చింది, ఇది మేము ఇంటర్ఫియర్ ఏం కాదు, దాని శాంటిటీ ఉందని చెప్పింది కదా. నువ్వేమన్నా చట్టబాధ్యతలే అని కోర్టుకు పోయినావు, కొట్టేసింది. కమిషన్ అనేది సిట్టింగ్ జడ్జి కానీ రిటైర్డ్ జడ్జి తోటి ఎవరైనా వేసుకోవచ్చు. కమిషన్ ముందు నువ్వు ఏదైనా చెప్పు, అది తప్పు ఇది తప్పు, నేను అక్కడికి వెళ్ళి ఛత్తీస్గఢ్కి వెళ్ళి కరెక్ట్గానే తీసుకొచ్చిన, రెగ్యులేటరీ కమిషన్ పర్మిషన్ తీసుకున్నా, లేకుంటే మేమంతా కూడా క్యాబినెట్ రెజల్యూషన్ తీసుకున్నా, ఎక్కడ ఫ్రాడ్ అని చెప్పు. నువ్వు ఏదైతే బయట చెప్తున్నావు అదే చెప్పు. ఇప్పుడు ఆల్రెడీ 2 సార్లు సమ్మన్లు ఇచ్చినట్టున్నారు, కానీ హాజరు కాలేదు. కూడా పోయింది కదా, పోయారు. ఏమని చెప్పి ఏమైంది, కొట్టేశారు. నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి గవర్నమెంట్ది? పోవాలి కదా కంపల్సరీ. ఆయన రావడానికి ఇష్టపడలేదు, నేను రాను అని చెప్తున్నాడు కదా. ఎక్స్పర్ట్గా చేస్తారు, ఆయన ఇస్తాడు, ఆయన జడ్జిమెంట్ ఏందో ఆయన ఇస్తాడు. కమిషన్ అరెస్ట్ అవకాశం ఉంటుందా? అరెస్ట్ అయితే ఆయన కమిషన్ ఆయన అంతా డ్రాఫ్టింగ్ చేసి ఒక అవగాహనకు వచ్చి జడ్జిమెంట్ ఇస్తాడు ఆయన. దాని తర్వాత ఏం చేయాలో ఉంటుంది. లీగల్గా ఇప్పుడు రాకపోతే కనుక ఏంటి అసలు ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు ఆయన 2 సార్లు సవాళ్ళు ఇచ్చారు, సరే ఆయన సవాల్ చేసి కోర్టుకు వెళ్ళారు, కోర్టు ఏమో వెళ్ళి చెప్పుకో ఏమైద్ది అన్నట్టుగా చెప్పారు. ఇవాళ మళ్ళీ సవాళ్ళు ఇస్తారు. కాన్స్టిట్యూషన్ పవర్ అన్న, కమిషన్ అంటే కాన్స్టిట్యూషన్ పవర్. కమిషన్ కానీ ఫైనాన్స్ ఎనీ కమిషన్ చట్టబద్ధత ఉంటుంది, కాన్స్టిట్యూషన్ పవర్ ఉంటుంది దానికి. కాబట్టి ఆ కమిషన్లు ఏదైతే ఉన్నాయో దాని తర్వాత క్రిమినల్ కేసులు బుక్ అవుతాయి. సో ఆటోమేటిక్గా క్రిమినల్ కేసు బుక్ అయితే తర్వాత డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్లో ఏమైతే అది జరిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీ మీకు గుర్తుంది కదా, ప్రచారంలో కూడా ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీ కాళేశ్వరం దగ్గరికి వెళ్ళాడు ప్రచారం, అదే ఎలక్షన్ ముందు, అసెంబ్లీ ఎలక్షన్ ముందు వెళ్ళి ఆయన చెప్పింది ఏంటంటే, ప్రజా సంపద దోచేసుకున్నారు కల్వకుంట్ల ఫ్యామిలీ, దాన్ని మొత్తం రికవరీ చేసి అందరికి పంచుతాను అన్నాడు. ఇదే డైలాగ్ 2014లో నిన్న నరేంద్ర మోడీ దగ్గర నుంచి బ్లాక్ మనీ ఇది. ఇప్పుడు అసలు జరుగుతున్న ప్రాసెస్ ప్రకారం కేసీఆర్ దోచుకున్న సొమ్ముని అసలు రికవరీ చేసుకునే అవకాశం ఉందా? రికవరీ అంటే చూడన్నా, ఇప్పుడు 2 రకాలు ఉంటుంది. మోదీ అన్నదేమో స్విస్ బ్యాంకులు ఉన్నది, ఇన్ని వేల కోట్లు ఉన్నాయి కాబట్టి తీసుకొస్తే అన్నారు. ఇక్కడ ఏంటంటే కరప్షన్ జరిగింది. కరప్షన్ ఏంటంటే అన్ని నామినేషన్ మీద ఇవ్వడం, గ్లోబల్ టెండర్స్ పిలవకపోవడం, నాశనంగా ఏదైతే ఆయన ఇచ్చిండో అవన్నీ కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా. ఇప్పుడు ఒక పిల్లర్ 80 పిల్లర్లలో 3 పిల్లర్లు పోతాయి అంటే నడిపూస పోతే అన్ని పోయినట్టే కదా, పెరాలిటిక్ అయిపోతారు. కాబట్టి అందులో కరప్షన్ జరిగింది. అప్పుడున్నటువంటి జయప్రకాష్ నారాయణ కానీ మురళి కానీ అనేక మంది మేధావులు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా అనేక సభల్లో మేము టీడీపీలో ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా చెప్పినాం, ఇది వయబుల్ కాదు ఇది. ఎందుకంటే 3 లిఫ్ట్లు, ఒక్క లిఫ్ట్ తోటి వచ్చేది ఏదైతే వచ్చేదో ప్రాణహిత చెవిల, దాన్ని 3 లిఫ్ట్లో పెట్టి పైకి వెళ్ళి కిందికి, కిందికి వెళ్ళి పైకి, పైకి వెళ్ళి కిందికి. ఇది దీంట్లో కరెంట్ అనేది 10,000 కోట్లు వస్తుందని ప్రతి ఒక్కరు చెప్పడం జరిగింది. వైబిలిటీ కాదు అన్ని అదే ఎంత చెప్పారు, అయిపోయింది. 1,00,000 కోట్లు పెట్టి నిర్మించారు అనుకోండి, దాని మీదనేమో ఘోష్ కమిటీ వేసినట్టున్నారు కదా, ఇదేమో నరసింహారెడ్డి కమిటీ చేశారు. ఆ ఫోన్ ట్యాపింగ్ ఏమో అదేదో అట్నే నడుస్తుంది. అసలు నిజంగానే రాహుల్ గాంధీ చెప్పినట్టు ఏదన్నా ఒక పైసా అన్న రికవరీ వస్తుందా జనాలకి? 100% వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడున్న దాని ప్రకారంగా ముఖ్యమంత్రి గారు ఆయన చట్టబద్ధంగా ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చు.
కరప్షన్ జరిగిందంటే. అంటే రాగానే కక్ష సాధింపు చర్యలు పాడపడుతున్నాను ఒక ఇది రాకుండా ఒక కమిషన్ వేసి ఎంక్వైరీ కమిషన్లో తేలిన తర్వాత దాని ప్రకారం ఏ విధంగా సుమోటోగా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఉన్నదండి, వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఆఫీషియల్స్ అంతా డీసీపీలు రాధాకృష్ణరావు అందరు లోపల ఉన్నారు. కానీ జస్టిస్నే ప్రలోభ పెట్టిరని చెప్పిన దానికి ఒక పేపర్లు వచ్చిన దానికి మీలాంటి మీడియాలో వచ్చిన దానికి సుమోటోగా జస్టిస్ తీసుకొని ఈరోజు కేసు బుక్ చేసింది హైకోర్టు సుమోటోగా తీసుకొని. జడ్జిల ఫోన్ కూడా ట్యాప్ చేశారు, కూడా ట్యాప్ చేసిరని సుమోటోగా తీసుకుంది. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా మేము అరెస్ట్ చేస్తే కక్ష సాధింపు చర్యలు అని చెప్పి రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారు కూడా అన్నిట్లో కమిషన్ వేసారు. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, ఓకే బాగానే ఉంది అనుకుందాం కొద్దిసేపు. అరెస్ట్ చేసినందువల్ల ప్రజలకు వచ్చేది ఏం లేదు. రాహుల్ గాంధీ చెప్పినట్టు రికవరీ రాదు. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పారు, దాదాపు 10,000 ఎకరాలు హైదరాబాద్ చుట్టూ ఆక్రమించుకున్నారు, 1,00,000 కోట్లు సంపాదించారని చెప్పారు. దాంట్లో ఎంతో కొంత అయితే రికవరీ చేయాలి కదా. అది రికవరీ ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఇప్పుడు మన కోకాపేటలో వాళ్ళ పార్టీకి ల్యాండ్ తీసుకున్నారు, అక్కడ కాస్ట్ 100 కోట్లు అని ఆయనే చెప్పాడు, కేసీఆర్ చెప్పాడు. మరి అది కూడా ఇంతవరకు రికవరీ, అది కనీసం మండి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయలేదు. చెప్పింది కదా క్యాన్సిల్ చేస్తామని చెప్పి. 11 ఎకరాలు అవసరం లేదు కదా, అసలు ఎందుకు ఉంది కదా, అవసరం లేదు కదా. రూపాయికి గజంలాగా నువ్వు 11 ఎకరాలు అంటే ప్రభుత్వ ఆస్తిని కస్టోడియన్ అండి, 5 సంవత్సరాలు ఏ గవర్నమెంట్ కస్టోడియన్. నువ్వు కస్టోడియన్కి వచ్చినప్పుడు ప్రాపర్టీలను కాపాడాలి. కానీ ఇష్టం వచ్చిన 11 ఎకరాలు నాకు తెలంగాణ భవన్ నాదే, ప్రతి జిల్లాలో ఇద్దరు స్వామీజీలకి ఇచ్చాడు. స్వామి చెప్తున్నాను కదా, ఇప్పుడు కస్టోడియన్కి వచ్చినప్పుడు నువ్వు ప్రాపర్టీని కాపాడడానికి వచ్చినావు, 5 సంవత్సరాలు కాపాడుతూ ప్రజలకు సేవ చేయడానికి వచ్చారు తప్ప ప్రజల ప్రాపర్టీస్ని ఇష్టం వచ్చినట్టు నువ్వే పార్టీకి తీసుకోవడం అనేది ఇల్లీగల్. అది గతంలో కూడా పార్టీ ఆఫీసులు తీసుకున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ ఉందండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, అయినా కూడా అది లీజ్ కిందనే ఉంది. ఈ రోజుకి పార్టీ ఆఫీసులు ఉన్నాయి చాలా వరకు. కానీ ఇలాగా ఇష్టం వచ్చినట్టు ఈయన కూడా పార్టీ ఆఫీస్ ఉంది కదా, రాష్ట్ర పార్టీ ఆఫీస్ ఉంది కదా ప్రతి మన అది కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు రూపాయలాగా ఇచ్చేసి తెలంగాణ భవన్ ఇచ్చారు కదా. రాజశేఖర రెడ్డి అదనంగా ఇది తీసుకోవచ్చు, అసలు తీసుకోవడానికి లేదు. ఏదో ట్రైనింగ్ సెంటర్ పెడతాం, స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి వెల్ఫేర్ ట్రస్ట్ ఉంది కదా, ఎన్టీఆర్ ట్రస్ట్ లాగా ఒకటి పెట్టి పార్టీ తరపున నడిపిస్తామని చెప్పి వాళ్ళు 11 ఎకరాలు ఏకచక్రాధిపత్యంగా లీజు తీసుకోవచ్చు. లీజు తీసుకుంటే ఎవరేమన్నా అదే గవర్నమెంట్ వాళ్ళది ఉంది కాబట్టి ఇష్టానుసారంగా చేసి క్యాన్సిల్ చేయొచ్చు నాకు తెలిసినంతవరకు. 11 ఎకరాలు అంటే ఇప్పుడు పబ్లిక్ మనీ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఆయనకి ఇలాంటివి చాలా ఉన్నాయి అంటున్నారు కదా. ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి వాటి పరిస్థితి మీరేం చేస్తారు? మరి అన్ని ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ రికవరీస్ ఉంటాయి, ఎక్కడెక్కడ ఇప్పుడు ఏంటండి కొంతమందికి అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, 111 జియో ఉంది, ఎత్తేస్తామని చెప్పి అనేక. ఇప్పుడు జన్వాడ ఫామ్ హౌస్ ఉంది, మాది కాదన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. ఎవరేం చేస్తారు అన్నీ తెలుసు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఆ రిపోర్ట్ తీసుకొని సివిల్ కేసులా, రికవరీయా, లేకుంటే క్రిమినల్ కేసులా అనేది 100% 5 సంవత్సరాల్లో జరిగిపోతుంది. ఎవరు ఆపనీకి లేదు. ఒకసారి కమిషన్ వేసిన తర్వాత, ఎంక్వైరీ కమిషన్ వేసిన తర్వాత దాని ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 100% దాని మీద తీసుకుంటారని నేను అనుకుంటాను. కానీ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉండరు అనేది కదా ఇప్పుడు కేసీఆర్ చెప్తుంది. వాళ్ళ పర్సెప్షన్, మనం ఏమంటాం దానికి? మా పర్సెప్షన్ 10 ఏళ్ళు, ఆయన పర్సెప్షన్ ఉండడని. అపోజిషన్ లీడర్గా ఆశపడడం తప్పలేదు, కానీ అతి ఆశ ఉండొద్దు.